అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజునైతే జనసేన టీడీపీ కలిసి చేసిన బైక్ ర్యాలీకి అధికార పక్షానికి ఓ రకంగా చోటలు పట్టినాయి అనే చెప్పచ్చు. దానిపై కొల్లు రవీంద్రాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. మచిలీపట్నంలో ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఐకమత్యంగా సమిష్టిగా మచిలీపట్నంలో అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఒక బైక్ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో అతి చక్కటి కలయిక మచిలీపట్నంలో జరిగింది. అభ్యర్థులను 24వ తారీఖు ప్రకటించిన ఈలోపు వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరి 3 రోజులుగా ఇద్దరం కూడా అటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను కానీ బండి రామకృష్ణ గారు కానీ ఇద్దరం కూడా చాలా సుదీర్ఘంగా చాలా ఓపెన్గా ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. నాయకులు కూడా మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. అధికార పక్షం ఈ కలయికని ఎక్కడన్నా చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. కార్యకర్తల్ని ముఖ్యంగా జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని రకరకాలుగా ప్రలోభాలు పెట్టారు. వేరే రకంగా కూడా వాళ్ళని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా డివేట్ కాకుండా ఇవాళ నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు వేలాది మంది స్వచ్ఛందంగా ఒక్క చుక్క పెట్రోల్ కొట్టించలా, ఒక్క పైసా వాళ్ళకి ఖర్చులకి ఇవ్వలే, స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది ఈరోజు ర్యాలీ అంటే దాదాపు 5 గంటల పాటు మందరపట్నంలో అన్ని వీధుల గుండా కూడా తిరగడానికి ముందుకు రావడం, అధికార పార్టీ అనేక రకాలుగా దీన్ని ఆపుదల చేయాలని, మెన్ లేరు బందోబస్తు ఇవ్వద్దని, లేదంటే ఈ రోడ్లో రాటకు వెళ్ళలేదని, ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఇలా ఎప్పుడు కూడా మేము ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ అయినా స్వచ్ఛందంగా చేసుకునే పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 రోజులు 5 రోజులు మచిలీపట్నంలో తిరిగారు. ఆ రోజు ఎక్కడ కూడా మేము ఆంక్షలు పెట్టలే. వాళ్ళు చెట్లు కొట్టేసి రోడ్ల మీద ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ అంతా చెడగొట్టినా మేము ఆ సభలు నిర్వహించుకొని ఇచ్చాం. కానీ దుర్మార్గులు ఫ్లెక్సీలు కడితే చింపేస్తారు, ర్యాలీలు చేస్తూ ఉంటే బారికేడ్లు అడ్డం పెట్టి పోలీసుల్ని డైవర్ట్ చేయిస్తారు, నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇవాళ చాలా స్వచ్ఛందంగా దాదాపు 11 గంటలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా ర్యాలీ కొనసాగించుకుని ఇప్పుడే అందరూ కూడా ఒక డైరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపుకి నాంది. ఎందుకంటే మేము వస్తున్నటువంటి అడుగడుగున నీరాజనాలు, ఆడబిడ్డలు ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవారు ఆశీర్వాదాలు లోపల ఇళ్లలో నుంచి ఆశీర్వదిస్తున్నటువంటి విధానం, ముస్లిం సోదరులు కానీ అన్ని వర్గాలు ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి పేరు నాని గారు కానీ వారి కుమారు గారి ఇవాళ వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం ఈ బందర్ని ఏ రకంగా నాశనం చేస్తారనే దానికి ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనే ఇవాళ తెలుగుదేశం జనసేన ఆదరించడానికి ఈ ర్యాలీని ఇంత అద్భుతంగా విజయవంతం చేశారు. ఇవాళ మేము నాయకత్వం మొత్తం కూడా ఇటు కొనకళ్ళ నారాయణరావు గారు కానీ బండి రామకృష్ణ గారు కానీ అటు జనసేన టీడీపీ నాయకులు కానీ ఇటు బొరగడ్డ వేదవ్యాస్ గారు కానీ అందరం కూడా సమిష్టిగా ముఖ్యంగా జిల్లాలో 7కి 7 సీట్లు గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి 7కి 7 సీట్లు పార్లమెంటు గెలిపించి కానుకేస్తాం. జనసేన టీడీపీ పూర్తిగా కృష్ణా జిల్లా స్వీప్ చేస్తారని అంటున్నారు కొల్లు రవీంద్ర. కెమెరామెన్ క్రీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.